ఆంటీ 100కి ఎన్ని? 100కి 8. 100కి 10 ఇయరా ఆంటీ? 10 ఇవ్వ అమ్మ, 9 ఇస్తాం. సరే ఇచ్చేయండి ఆంటీ. మీరు ఒక్కరేనా ఆంటీ ఇక్కడ ఉండేది? నేను ఒక్కటే బాబు. అంకుల్ వారు ఎవరు లేరా? మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఒక్కరిదాన్ని ఈ పళ్ళ వ్యాపారం చేసుకొని బతుకుతున్నాను. నాకేమో ఒక 2 ఆడపిల్లలు. వాళ్ళని పెంచాలి, చదివించాలంటే మరి మిమ్మల్ని చూస్తేనేమో చదువుకున్నలా ఉన్నారు. మరి జాబ్ చేసుకోవచ్చు కదా అంటే. మరి ఈ బిజినెస్ జాబ్ చేసుకుంటే 10,000 15,000 ఇస్తారు. పిల్లలకి చదివించాలి, ఇంటి అద్దెలు కట్టాలి, ఇవన్నీ ఎవరు చూసుకుంటారు బాబు. అందుకే నా కాళ్ళ మీద కష్టపడదామని వ్యాపారం పెట్టుకున్నాను. అంటే దీంట్లో ఏమైనా ఎక్కువ మిగులుతాయి అంటే మీకు? ఎక్కువ అంటే రోజు కష్టపడతాం కాబట్టి అలాగే రన్నింగ్ అయిపోద్ది బాబు. అవునా? నేనేమనుకున్నా అంటే మీరు ఇంత చదువుకున్న లెక్క ఉన్నారు, మళ్ళీ చిన్న బిజినెస్ ఏంటి, అంటే జాబ్ చేసుకున్న 60,000 ఇస్తారు కదా. 60,000-70,000 ఎక్కడ ఇస్తారమ్మా? 10,000 15,000 ఇస్తారు. అవి మాకు సరిపోవు. 2 పిల్లలకి ఫీజులు కట్టాలి, వాళ్ళు బట్టలు కొనాలి, ఇంటి అద్దెలు కట్టాలి, మేము తినాలి, బతకాలి, అవన్నీ ఉంటాయి కదా. అవునవును. అందుకని ఇగో ఫోన్ పే చేసేయమ్మ. అంటే ఇప్పుడు మీకు 2 ఆడపిల్లలు కాబట్టి మీరు జాబ్ వ్యాపారం చేసుకుంటున్నారు అంతే. బాగా కష్టపడుతున్నారు. కష్టపడాలి. ఈ కాలంలో ఏమనుకుంటారంటే చాలా మంది భర్త వదిలేసిన తర్వాత ఇట్లా బిజినెస్ పెట్టుకోవడానికి వెనక ముందు ఆలోచిస్తారు. కానీ మీరు అన్ని తెగించి ముంగటెచ్చి అంతే. మా కాళ్ళ మీద మేము నిలబడాలి, మా కాళ్ళ మీద మేము నిలబడాలి. ఎవరి మీద ఆధారపడకుండా, మగోడు ఉన్నా లేకపోయినా మా కాళ్ళ మీద మేము నిలబడి కష్టపడి సంపదలో మా రూపాయతో మేము తింటాం. అంటే మీకు ఆదర్శంగా ఒక 10 మంది రావాలి. అంతే అంతే. తక్కువ కాకూడదు. అంతేనా? గ్రేట్ అంటే నిజంగా. నేను కూడా చెప్తా, నాకు తెలిసిన వాళ్ళు కానీ, నా రిలేటివ్స్లో కానీ, ఇన్ కేస్ నా ఫ్రెండ్ సర్క్యులేషన్లో కానీ నేను చెప్తా అంతే. మరి దీనికైతే ఎంత అంటే 100 రూపాయలు. 100 రూపాయలు. ఎన్ని ఇచ్చారు? 9. వద్దులే అంటే మీ కష్టం ఎందుకు, ఆడపిల్లలు అంటారు కదా, ఒకటి ఎక్స్ట్రా ఇస్తుంది. వద్దులే, ఎందుకు తీసుకుంటారు? ఓకేనా? చూడండి, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తా అంటే. మీరు ఇంత మంచి బిజినెస్ పెట్టుకుంటున్నారు, ఇంత కష్టపడుతున్నారంటే నాకు గ్రేట్ అసలు. చెప్తున్నా కదా. రైట్ అండి.